ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. నల్గొండ జిల్లాలో ఇప్పుడే పెద్దలు చెప్పినారు, జయేష్ అన్న, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా శాసనసభ్యుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వివక్ష లేకుండా, ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా అన్ని మూలలు కూడా తెలంగాణలోని నలుమూలల్ని కూడా స్పృశిస్తూ అభివృద్ధి ఫలాలు ఇంటింటికి అందాలనే లక్ష్యంతో పారదర్శకంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒక్కసారి మీ జిల్లాని చూసుకోండి, దయచేసి ఆలోచించండి ఏం జరుగుతూ ఉంది మీ జిల్లాలో. కలలోనైనా మీరు ఊహించినారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు గతంలో నల్గొండ జిల్లా ప్రజలకి మాకు మెడికల్ కళాశాల కావాలి, మెడికల్ కాలేజ్ కావాలనేది మీకు ఒక చిరకాల వాంఛ. ఈరోజు ఒకటి కాదు రాష్ట్ర ప్రభుత్వ పరంగానే నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల, సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరొక మెడికల్ కళాశాల, అన్నీ కలిసి వస్తే తొందరలోనే మీ ఎంపీ గారి చొరవ వల్ల ఎయిమ్స్ కూడా మీ జిల్లాకే రాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరే జిల్లాకు మొత్తం గతంలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు కానీ ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలు కానీ ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఏ జిల్లాలో కూడా 3 మెడికల్ కాలేజీలు కానీ 3 అంత బ్రహ్మాండమైన ఆసుపత్రులు కానీ ఉండే పరిస్థితి లేదంటే నల్లగొండ పట్ల టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ స్థాయిలో కమిట్మెంట్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, మీ మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలోనే బహుశా అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు మన దామరచెర్లలో యాదాద్రి విద్యుత్ కేంద్రం పేరిట మొత్తం తెలంగాణలోని రైతులకు, తెలంగాణలోని గృహాలకు, తెలంగాణలోని పరిశ్రమలన్నిటికీ కూడా విద్యుత్ వెలుగులు విరజిమ్మే మరి కాంతి పుంజం మీ దగ్గర దామరచెర్ల నుంచే ఉద్భవించబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇరిగేషన్ రంగంలో అప్పుడెప్పుడో కట్టిన నాగార్జున సాగర్లో మన సగమే ఉన్నది వాట. ఆ సగం కూడా ఎప్పుడు రాదు. టైలెండ్ గ్రామాలకు పోతే ఎవరిని అడిగినా చెప్తారు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మంత్రి గారి చొరవతో టైలెండ్ గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చినాయి. అది జానారెడ్డి గారికి కూడా తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ దశాబ్దాల పాటు మీ జిల్లా ప్రజలకు ఒక కలగా ఉన్న డిండి ప్రాజెక్టును సాకారం చేయబోతున్న ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.